లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసి సోషల్ మీడియాలో సెలబ్రిటీలను వేధించేవారు ఎక్కువైపోయారు. ఇటీవల ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేసిన రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో ఎంత సెన్సేషన్ అయిందో తెలిసిందే. తర్వాత మరికొంతమంది యాక్ట్రెస్ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అలాగే రీతు చౌదరి వీడియో కూడా క్రియేట్ చేశారు. దీని గురించి రియాక్ట్ అవుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది రీతు. ఆమె ఏమందో ఇప్పుడు చూసేద్దాం. టీవీ సీరియల్స్, జబర్దస్త్, పలు టీవీ షోలతో పాపులర్ అయిన రీతు చౌదరి మార్ఫింగ్ వీడియో ఒకటి కొద్ది రోజుల క్రితం నెట్టింట వైరల్ అయింది. మొదట్లో పెద్దగా పట్టించుకోకపోయినా ఆ వీడియో పదే పదే నెట్టింట చక్కర్లు కొడుతుండడంతో ఆ వీడియో గురించి సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఇప్పటికే పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారని, వీడియో వైరల్ అవుతున్న టైంలో మెంటల్ టార్చర్ అనుభవించారని చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. మార్ఫింగ్ వీడియో చూసాక షాక్ అయ్యానని, మెంటల్ టార్చర్ పడుతున్న సమయంలో ఫ్యామిలీ మెంబర్స్, బాయ్ ఫ్రెండ్, ఇండస్ట్రీకి చెందిన కొందరు తనకు సపోర్ట్ గా నిలబడ్డారని, చాలా ఆలోచించిన తర్వాత సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేశానని చెప్పుకొచ్చింది. అలాగే తాను వీడియో షేర్ చేసిన, ఏ పోస్ట్ పెట్టినా వల్గర్ కామెంట్స్ చేస్తున్నారని, వారందరి మీద కూడా పోలీస్ కంప్లైంట్ చేయాలనుకుంటున్నానన్నట్లు చెప్పుకొచ్చింది రీతు చౌదరి.